దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ శ్రేష్టమైన మాటను రిసీవ్ చేసుకోండి. ప్రభువు నమ్మదగిన వాడు, మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఈ దినం వాగ్దానం ఎందుకంటే పొద్దున్నే ప్రభు మాట వినటానికి, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి, వాక్కు నిన్ను బలపరచటకు. ఏ విషయంలో కృంగిపోతున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు, అలసిపోయారు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. సకల మేలులు ఆశీర్వాదానికి ఇవ్వడానికి ఇచ్చే దేవుడు, మంచి పేరు ఖ్యాతి నీకు ఇచ్చేది, నిన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు యేసయ్య. కాబట్టి ఏ విషయంలో కృంగిపోకండి, భయపడకండి. ఈ వాగ్దానం మీకోసం. రక్షణ లేని వారు ఎవరంటే యేసు రక్షకుడు. మీ హృదయాన్ని యేసయ్యకిచ్చి మీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం మీకు ఉంటుంది. యేసయ్య కూడా ఈ లోకంలో తండ్రిగా మీకు ఉంటాడు, నడిపిస్తాడు. ఈరోజు చెప్తున్న మాట దేవుడు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట కాబట్టి నేను చదువుతున్నాను. మరి ఇర్మియా గ్రంథం 33:9 భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణంగాను, ఘనతాస్పదంగాను ఉందురు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఘనపరచాలని కోరుకుంటాడు. నన్ను ఘనపరచమని నేను ఘనపరుస్తాను. వింటున్నారా? అంటే మంచి పేరు, ఘనత. దేవుడు నిన్ను హై పొజిషన్లో, ఎప్పుడైనా తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఎట్లా చూడాలని, ఆటో డ్రైవింగ్ చేస్తున్నా, మనం ఏదైనా ఒకవేళ చిన్న పొజిషన్లో మన కుటుంబం ఉన్న మన బిడ్డలు మాత్రం ఉన్నతంగా చదువుకోవాలి అంటే చేయడంలో తప్పులేదు. మన వృత్తి మనకేది తప్పు కాదు. కానీ మన బిడ్డలు ఇట్లా కాదు, ఇంకా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి. దేవుడు మనందరి పాపల నిమిత్తం భూమి మీద ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టింది. ఎందుకంటే మనము ఆత్మీకంగాను అన్ని విధాలుగాను ఒక ఉన్నత స్థానంలో ఉండాలి. నీకు మంచి పేరు, ఘనత, ఖ్యాతి నేను నీకు ఇచ్చేదను. ఈరోజు వాగ్దానం, నీకు మంచి పేరు, ఘనత, ఖ్యాతిని ఇచ్చేదను. నమ్మండి, విశ్వసించండి, వాగ్దానం పట్టుకొని ప్రేయర్ చేయండి. దేవుడు నీకు ఇచ్చే మాటను గట్టిగా పట్టుకో. తప్పకుండా దేవుడు నిన్ను ఆ మాట చొప్పున నేను రిసీవ్ చేసుకుంటున్నాను ఆ మాటే నీ పట్ల జరగబోతుంది. భయపడకు, కృంగిపోకు. ఏ పరిస్థితులు నీకున్నా ఈరోజు ఆ పరిస్థితులు ఉండవు. రాబో కాలంలోనూ వాటిని చూడలేవు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న మీరు చక్కగా నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ మాట విన్నారు? రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందలో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, కృంగి పరిస్థితి నుంచి విడిపించయ్యా. అయ్యా, వారిని నిలబెట్టు దేవా. పడిపోయిన ఆత్మీయ జీవితాలు, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ప్రతి విషయంలో అద్భుతం చేయి. గర్భాలు లేని గర్భాలు తెరువు నాయన. ఆర్థికమైన సమస్యలు ఉన్న వారికి విడిపించు, అప్పుల బాధలు ఉన్న వారిని విడిపించు, నిరాశలు ఉన్న వారిని విడిపించు, గర్భిణీలకు మంచి ప్రసవం, ఇతర దేశాలను మా ప్రియులందరినీ కాపాడి రక్షించి, ఎవరికి సమస్య బాధ ఉన్న తప్పించు. అంతేకాక ఈ వాగ్దానం వింటున్న ప్రతి హృదయంలో నెరవేర్చి, ఈరోజు వివాహ దినం, మ్యారేజ్ డే, బర్త్డే దినం జరుపుకుంటున్న వారందరిపై శుభములను పలుకుతూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని. అయ్యా, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ నాయన సంఘాల్లో సేవలో రైజ్ అవ్వడానికి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. అంతేకాక ప్రతి శనివారం స్వస్థత మహాసభ బెల్లంపల్లిలో రండి. బెల్లంపల్లికి సాటర్డే వచ్చి పాలు పొంది సండే అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర కూడా సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు ఉంటాయి. కుటుంబాలుగా పాలు పొందండి, కొత్త పాటలు వినండి. ఇంకా బైబిల్ కాలేజీ బెల్లంపల్లిలో 1 year తెలుగు మీడియం ఎవరు రావాలని రండి. ఇదే టైం ఈ మంత్ అద్భుతంగా ఈరోజు రేపట్లో మరి 6th నుండి, జూలై 6 నుండి క్లాస్ స్టార్ట్ అయిపోతాయి. దేవుడు మీ అందరినీ దీవించింది కాక. ప్రైజ్ లార్డ్.